మూవీ స్టార్టింగ్‌లో యాంగస్ అనే అబ్బాయిని చూపిస్తారు. అతన్ని తన తల్లి సముద్ర తీరంలో ఈత కొట్టడానికి పంపిస్తుంది. కానీ అతను సముద్ర తీరంలో మౌనంగా కూర్చుని సమయాన్ని గడపాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడే నీటిలో మునిగి ఉన్న ఒక పెద్ద గుడ్డు అతని కంట పడుతుంది. అతను ఆ గుడ్డును నీటి నుండి బయటకు తీస్తాడు. అతను దాన్ని నిశితంగా పరిశీలిస్తూ ఉండగానే అప్పుడే అతని తల్లి ఏని అక్కడికి వస్తుంది. ఇంటికి వెళ్దాం పదా అంటుంది. అప్పుడు యాంగస్ వెంటనే ఆ గుడ్డుని తన బకెట్లో దాచిపెట్టి తన తల్లితో పాటు కలిసి నడవడం మొదలు పెడతాడు. యాంగస్ పై అతని తల్లి కోపంగా ఉంటుంది. ఎందుకంటే యాంగస్ ఈత కొట్టడం అటుంచితే నీటిలో అడుగు పెట్టడానికి కూడా ప్రయత్నించడు. అందువల్ల ఆమె నువ్వు పూర్తిగా పొడిగా ఉన్నావు, నేను చెప్పిన మాట వినవా అంటుంది. యాంగస్ ఏమీ మాట్లాడు. వాళ్ళు ఇంటికి చేరుకోగానే అతను నేరుగా వర్క్షాప్లోకి వెళ్తాడు. కొద్దిసేపటికే అతని సోదరి క్రిస్టి ఇంటికి తిరిగి వచ్చి ఈరోజు యాంగస్ సముద్రం దగ్గర ఏం చేశాడు అని అడుగుతుంది. అప్పుడు ఆమె తల్లి ఎప్పట్లాగే ఒంటరిగా కూర్చున్నాడు, ఇంకేం చేయలేం కదా అని చెప్తుంది. మరోవైపు యాంగస్ వర్క్షాప్లో తన సామాన్ పెట్టుకుంటూ ఉంటాడు. ఈ వర్క్షాపు నిజానికి అతని తండ్రి చార్లీది. చార్లీ ఈ సమయంలో సైన్యంలో చేరి తన దేశం కోసం యుద్ధం చేస్తూ ఉన్నాడు. యాంగస్ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ అతని ఫోటో చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత చార్లీ ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తాడో తెలుసుకోవడానికి క్యాలెండర్ చూస్తాడు. దీని తర్వాత అతను సముద్రంలో దొరికిన ఆ గుడ్డును తీసి దాన్ని కడిగి దాని పై పొరను తీసేస్తాడు. అందులో నుంచి మెరిసి నీలం రంగును చూసి అతను ఆశ్చర్యపోతాడు. ఆ గుడ్డు పగలక ముందే అతన్ని తన తల్లి గట్టిగా పిలుస్తుంది. దాంతో అతను ఆ గుడ్డును అక్కడే వదిలేసి ఇంటివైపు పరిగెత్తాల్సి వస్తుంది. ఆ రోజు రాత్రి అకస్మాత్తుగా భారీ వర్షం మొదలవుతుంది. ఆ గుడ్డు వర్క్షాప్ లో సురక్షితంగా లేదేమో అని యాంగస్ భయపడతాడు. అతను వెంటనే వర్షంలో పరిగెత్తుకుంటూ వర్క్షాప్ కు వెళ్తాడు. కానీ ఆ గుడ్డు అప్పటికే పగిలిపోయి ఉంటుంది. ఆ గుడ్డులో నుంచి బయటికి ఏమొచ్చిందో చూడాలని అతను చుట్టూ చూస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి ఒక వింత జంతువు కనిపిస్తుంది. ఆ జంతువు దగ్గరికి వెళ్లి దాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఆ జంతువు అతన్ని కొరకడానికి వస్తుంది. అప్పుడు యాంగస్కు దానికి ఆకలిగా ఉందనే విషయం అర్థమవుతుంది. ఇప్పుడు అతను దానికోసం త్వరగా తిండి తీసుకురావడానికి వెళ్తాడు. ఆ తర్వాత ఆ జంతువు కొంచెం శాంతించింది. ఇప్పుడు యాంగస్ దానికి ప్రేమగా తిండి తినిపిస్తూ ఉంటాడు. అప్పుడు అతని తల్లి మళ్ళీ అతన్ని పిలవడం మొదలు పెడుతుంది. దాంతో పాపం యాంగస్ ఇష్టం లేకపోయినా సరే తిరిగి ఇంటికి వెళ్లి పడుకోవాల్సి వస్తుంది. తర్వాత రోజు ఉదయం యాంగస్ కి మెలకు రాగానే వాళ్ళ ఇంటికి సైనికుల బృందం రావడం చూస్తాడు. అతను యానీ, క్రిస్టీతో కలిసి వాళ్ళని కలవడానికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళు కెప్టెన్ హామిల్టన్ ని కలుస్తారు. హామిల్టన్ వార్తల ప్రకారం శత్రు సైనికులు సముద్ర మార్గం గుండా దేశంలోకి చొరబడడానికి ప్రయత్నించవచ్చని చెప్తాడు. అందుకే అతని సైనికుల బృందం వాళ్ళ ఇంట్లోనే ఉండి శత్రువులతో పోరాడడానికి సిద్ధమవుతుందని చెప్తాడు. ఆ తర్వాత అతని సైనికులు ఇంట్లో సామాన్ తెచ్చి తమ పని స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడంలో నిమగ్నమవుతారు. అప్పుడు ఏని యాంగస్, క్రిస్టీలకి తమ గదిలోకి తిరిగి వెళ్ళమని చెప్తుంది. ఆ తర్వాత యాంగస్ లైబ్రరీలోకి వెళ్తాడు. ఆ వింత జంతువు గురించి ఏదైనా పుస్తకం వెతకాలి అనుకుంటాడు. అతనికి ఆ పుస్తకం దొరకగానే నేరుగా వర్క్షాప్ కి చేరుకుంటాడు. కానీ అక్కడంతా చిందరవందరగా ఉంటుంది. ఆ జంతువు చార్లీ షూలను నమలడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దానికి ఆకలిగా ఉందని యాంగస్ కు అర్థమవుతుంది. అందుకే అతను కిచెన్ లో దానికోసం తినడానికి ఏదైనా తీసుకురావడానికి వెళ్తాడు. కానీ అక్కడ స్టార్జెంట్ స్ట్రంక్ అతన్ని ఆపి ఇక్కడికి రావడానికి అనుమతి లేదు అని చెప్తాడు. తనకు కొంచెం తిండి కావాలని యాంగస్ అడుగుతాడు. కానీ స్ట్రంక్ అతని మాట పట్టించుకోడు. ఆ తర్వాత కిచెన్లోని చెత్తను బయటపడేయడానికి వెళ్ళొచ్చా అని యాంగస్ అతను అడుగుతాడు. అది విని స్ట్రంక్ వెంటనే అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత యాంగస్ తన కొత్త స్నేహితుడు వంటగదిలో మిగిలిన ఆహారాన్ని అతనికి తినిపిస్తాడు. అది తింటూ ఉండగా చూసి యాంగస్ చాలా సంతోషిస్తాడు. అతను ఈ జంతువుకు క్రూసో అని పేరు పెడతాడు. దీని తర్వాత అతను ఈ జంతువు గురించి చదవడం మొదలు పెడతాడు. కానీ అతనికి దీని గురించి ముఖ్యమైన సమాచారం ఏదీ దొరకదు. కొద్దిసేపట్లోనే క్రూసో ఆహారం అంతా తినేస్తాడు. అప్పుడు యాంగస్ చెత్తబుట్టను నీటితో నింపి క్రూసో అందులో సరదాగా ఈత కొట్టడానికి వీలు కల్పిస్తాడు. మరోవైపు హామిల్టన్ తన మనుషులని శత్రువులపై దాడి చేయడానికి సిద్ధం చేస్తున్నాడు. ప్రతిక్షణం దాడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అతను కోరుకుంటాడు. ఇంకోవైపు యాంగస్ క్రూసోని వర్క్షాప్ లో ఒంటరిగా వదిలి తిరిగొస్తాడు. యానీకి అతనిపై సందేహం రాకుండా ఉండాలని అనుకుంటాడు. కానీ ఆ తర్వాత లూయిస్ అనే వ్యక్తి ఈ పట్టణానికి వచ్చినట్లు మనకు తెలుస్తుంది. అప్పుడు అతను వర్క్షాప్ లో ఉన్న యానీని కలవడానికి వస్తాడు. అతను వర్క్షాప్ లో పనిచేయాలనుకుంటున్నానని ఆమెతో చెప్తాడు. ఆ వ్యక్తి పని అడిగినప్పుడు ఆమె వర్క్షాప్ అంతా శుభ్రం చేయాలని చెప్తుంది. అప్పుడు లూయిస్ వెంటనే పనిలో నిమగ్నం అవుతాడు. ఈ సమయంలో యాంగస్ క్రూసోను దాచిపెట్టిన చెత్తబుట్టను కూడా వర్క్షాప్ నుండి బయటకు తీస్తాడు. ఇది చూడగానే యాంగస్ లూయిస్ ని ఆపడానికి పరిగెత్తుకుంటూ వస్తాడు. కానీ క్రూసో అక్కడ లేడు. అప్పుడు యాంగస్ లూయిస్ ఎవరు, వర్క్షాప్ లో ఏం చేస్తున్నాడని అడుగుతాడు. ఇది తన తండ్రి వర్క్షాప్ అని, అతను యుద్ధం నుండి త్వరలోనే తిరిగి వస్తాడని యాంగస్ చెప్తాడు. దానికి లూయిస్, చూడు తమ్ముడు, నీ తండ్రి తిరిగి వచ్చిన తర్వాత ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు. కానీ అతను తిరిగి వచ్చే వరకు ఈ వర్క్షాప్కు యజమానిని నేనే అని చెప్తాడు. అది విని యాంగస్ అక్కడి నుండి బయటకు వచ్చి క్రూసోను వెతకడం మొదలు పెడతాడు. ఇదిలా ఉంటే క్రూసో యాంగస్ ఇంట్లోకి చొరబడి ఉంటుంది.
దాన్ని చూడగానే స్ట్రంక్ కుక్క చర్చిల్ అతని వెనక పరిగెత్తడం మొదలుపెడుతుంది. అదృష్టవశాత్తు చర్చిల్కు గొలుసు కట్టుంటుంది. అందుకే అది క్రూసోను దాడి చేసి తినడంలో విఫలమవుతుంది. ఇప్పుడు క్రూసో పారిపోయి బాత్రూంలోకి వెళ్తుంది. అదే సమయంలో క్రిస్టీ బాత్రూంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఆమె గట్టిగా అరుస్తుంది. పరిగెత్తుకుంటూ మెట్ల దగ్గరకు వచ్చేస్తుంది. ఆమె కేకలు విన్న ఏంగస్కు వెంటనే క్రిస్టీ క్రూసోను చూసేసిందని అర్థమైపోతుంది. అందుకే అతను క్రిస్టీని శాంతపరిచి క్రూసోను తాను సముద్ర తీరంలో కనుగొన్నానని, ఒక గుడ్డు నుండి వచ్చిన తన పెంపుడు జంతువని వివరిస్తాడు. క్రిస్టీ ఇంకా భయపడుతూనే ఉంటుంది. కానీ క్రూసో ఎవరికీ నష్టం కలిగించదని, అందుకే ఈ విషయం తన తల్లికి చెప్పొద్దని ఏంగస్ ఆమె నుండి వాగ్దానం తీసుకుంటాడు. మరోవైపు యానీ వర్క్షాప్లో లూయిస్ను కలవడానికి వస్తుంది. ఆమె తన భర్తకు చెందిన కొన్ని బట్టల్ని తీసుకుని వచ్చి లూయిస్కి ఇస్తుంది. ఇది చూసి లూయిస్ చార్లీ తిరిగి రాడా అని అడుగుతాడు. దానికి ఆమె భారీ మనసుతో అతను ఎప్పటికీ తిరిగి రాడు అని చెప్తుంది. అప్పుడు లూయిస్ ఏంగస్ తన తండ్రి యుద్ధం నుండి తిరిగి వస్తున్నాడని నాతో చెప్పాడు అని అంటాడు. దానికి యానీ ఏంగస్ ఇంకా పిల్లవాడని సమాధానం చెప్తుంది. నిజమేంటంటే సముద్రంలో ఓడ మునిగిపోవడం వల్ల చార్లీ చనిపోయాడు. ఆ తర్వాత ఆమె బాత్రూంలో జరుగుతున్న లీకేజ్ని సరిచేయడానికి లూయిస్ సహాయం అడుగుతుంది. లూయిస్ దాన్ని సరిచేయడానికి ఇంట్లోకి వస్తాడు. అప్పుడది ఏంగ్లస్, క్రిస్టీ, క్రూసోను దాచిన బాత్రూమ్ అని తెలుస్తుంది. లూయిస్ తలుపు తట్టగానే వాళ్ళిద్దరూ అతన్ని లోపలికి రానివ్వకుండా ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ చాలాసేపటి తర్వాత కూడా వాళ్ళు బయటికి రాకపోవడంతో తాను ఈ విషయం యానీకి ఫిర్యాదు చేస్తానని లూయిస్ చెప్తాడు. చివరికి క్రిస్టీ నిస్సత్తువతో తలుపు తీస్తుంది. లీకేజ్ని సరిచేయడానికి వచ్చానని లూయిస్ లోపలికి వచ్చి చెప్తాడు. అప్పుడే అతని దృష్టి అకస్మాత్తుగా క్రూసోపై పడుతుంది. అతను చాలా భయపడతాడు. భయంతో ఇదేంటని అడుగుతాడు. అప్పుడు ఏంగస్ అతనికి క్రూసో కథ మొత్తం చెప్తాడు. లూయిస్ ఆశ్చర్యంతో దాన్ని చూస్తూ ముట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే క్రూసో అకస్మాత్తుగా అతన్ని కొరకడానికి వస్తుంది. అప్పుడు లూయిస్ వాళ్ళతో క్రూసో అచ్చం సీహాస్ లాగా ఉంది, అంటే సముద్రపు గుర్రం లాగా కనిపిస్తుందని చెప్తాడు. సీహాస్ ప్రపంచంలోని అత్యంత అరుదైన జంతువుల్లో ఒకటి. భూమిపై ఒకేసారి ఒక్క సీహాస్ మాత్రమే ఉంటుందని చెప్తాడు. ఒక సీహాస్ చనిపోయిన తర్వాతే కొత్త గుడ్డు పగిలి దాని నుండి మరో కొత్త సీహాస్ జన్మిస్తుందని చెప్తాడు. ఆ తర్వాత లూయిస్ వాళ్ళకి సీహాస్ యొక్క అద్భుత శక్తుల గురించి కూడా చెప్తాడు. అప్పుడే యానీ తలుపు తడుతూ ఉంటుంది. యానీ దాన్ని ఇంట్లో ఉండడానికి అనుమతించదు కాబట్టి క్రూసోని దాచడానికి ఏంగస్ లూయిస్ సహాయం అడుగుతాడు. ఆ తర్వాత లూయిస్ అతనికి సహాయం చేయడానికి అంగీకరిస్తాడు. అప్పుడు యానీ లోపలికి రాగానే ఆమెకు క్రూసో కనిపించదు. అయితే క్రూసో తొంగి చూస్తూ ఉంటుంది. కానీ లూయిస్ ఎలాగోలాగా పరిస్థితిని చక్కదిద్దుతాడు. ఆ తర్వాత యానీ బయటికి రాగానే ఆమె హామిల్టన్ను కలుస్తుంది. ఈరోజు సైనికులు ఏర్పాటు చేస్తున్న విందులో పాల్గొనమని ఆమెకు ఆహ్వానం ఇస్తాడు. ఆ రోజు రాత్రి లూయిస్ ఏంగస్తో క్రూసోను తిరిగి సముద్రంలో వదిలేయాలని, అది దానికి నిజమైన ఇల్లని చెప్తాడు. కానీ ఏంగస్ దీనికి ఒప్పుకోడు. క్రూసో నిజమైన స్థానం తనతో మాత్రమే ఉందని చెప్తాడు. కొద్దిసేపటికే ఇంట్లో సైనికుల విందు మొదలవుతుంది. అప్పుడు ఏంగస్ క్రూసోను బాత్రూంలో వదిలి ఏదో పని కోసం వెళ్లాల్సి వస్తుంది. పొరపాటున అతను తలుపు మోయడం మర్చిపోతాడు. అవకాశాన్ని ఉపయోగించుకొని క్రూసో మళ్లీ పారిపోతుంది. ఇప్పుడు స్ట్రంక్ కుక్క చర్చిల్కి క్రూసో వాసన వస్తుంది. అది పిచ్చిగా దాన్ని వెతకడం మొదలు పెడుతుంది. అది క్రూసోను చూడగానే ఇల్లంతా దాన్ని వెంబడించడం మొదలు పెడుతుంది. ఈ సమయంలో అది డిన్నర్ టేబుల్ పైకి ఎక్కి డిన్నర్ మొత్తం పాడు చేస్తుంది. అయితే మిగతా అందరికీ కేవలం చర్చిల్ మాత్రమే కనిపిస్తుంది. పాపం చర్చిల్కు ఈరోజు బాగా దెబ్బలు పడతాయి. ఇంకోవైపు క్రూసో పరిగెత్తుకుంటూ నేరుగా బయట ఉన్న ఫౌంటైన్లోకి దూకుతుంది. అక్కడ దానికి తినడానికి చాలా చేపలు కూడా దొరుకుతాయి. ఇప్పుడు ఏంగస్ అన్ని వైపులా క్రూసో కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే లూయిస్ అతన్ని తిరిగి ఇంటికి వెళ్ళమని చెప్తాడు. ఎందుకంటే డైనింగ్ టేబుల్ దగ్గర జరిగిన దానివల్ల యానీ చాలా ఆందోళన చెందుతుందని, తాను క్రూసోను వెతికి సురక్షితంగా ఇంటికి తీసుకొస్తానని లూయిస్ అతన్ని నమ్మకంతో పంపిస్తాడు. అప్పుడు ఏంగస్ ఇంటికి తిరిగి వెళ్తాడు. చాలా వెతికిన తర్వాత లూయిస్ కి ఫౌంటైన్ దగ్గర క్రూసో దొరుకుతుంది. కానీ ఇప్పుడు అది మునుపటి కంటే చాలా పెద్దగా మారిపోతుంది. లూయిస్ వెంటనే ఏంగస్ ను పిలుచుకొస్తాడు. ఏంగస్ క్రూసోను చూసినప్పుడు ఇప్పుడు క్రూసోను తిరిగి సముద్రంలో వదిలివేయాల్సిన సమయం వచ్చిందని అతను కూడా అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళు క్రూసోని ట్రక్ వెనక వేసుకుని సముద్రం వైపు బయలుదేరతారు. కొద్దిసేపట్లోనే వాళ్ళు సముద్ర తీరానికి చేరుకుంటారు. చివరికి వాళ్ళు క్రూసోను నీటిలో వదిలేస్తారు. క్రూసో నుండి విడిపోవడం వల్ల ఏంగస్ చాలా విచారంగా ఉంటాడు. కానీ అతనికి వేరే దారి కూడా ఉండదు. అందుకే అతను క్రూసోను వెళ్ళనివ్వాలని నిర్ణయించుకుంటాడు. తర్వాత రోజు మనం జిమ్మీ అనే వ్యక్తిని చూస్తాం. అతను తన స్నేహితుడు హ్యూతో కలిసి సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తాడు. అకస్మాత్తుగా హ్యూకు తమ తాడుకు ఏదో పెద్ద చేప చిక్కుకుందని అనిపిస్తుంది. కానీ వాళ్ళు తాడును లాగగానే వాళ్ళ పడవ నీటిలో మునిగిపోవడం మొదలవుతుంది. అప్పుడే అకస్మాత్తుగా భారీ ఆకారంలో ఉన్న క్రూసో వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. దాన్ని చూడగానే వాళ్ళిద్దరూ షాక్కి గురవుతారు. కానీ హ్యూ ఇప్పటి వరకు ఆ జంతువును పట్టుకోవాలని అనుకుంటాడు. ఎందుకంటే దాని బదులుగా అతను లక్షల రూపాయలు సంపాదించి ధనవంతుడు కావచ్చు అనుకుంటాడు. జిమ్మీ దీనికి అంగీకరించడు.
ఇప్పుడు క్రూసో వాళ్ళని లాగుతూ తీరం నుండి దూరం తీసుకువెళ్ళడం మొదలు పెడుతుంది. చివరికి జిమ్మీ తాడును కోసి తన ప్రాణాలను కాపాడుకుంటాడు. అప్పుడు వాళ్ళు మళ్ళీ క్రూసోను చూస్తారు. అలాంటి వింత జంతువుని తామెప్పుడూ చూడలేదు, వినలేదు కాబట్టి వాళ్ళు తమ కళ్ళని నమ్మలేకపోతారు. మరోవైపు హామిల్టన్ యాంగస్తో అతని తల్లి తాను ఇప్పటి నుంచి సైన్యంలో చేరడానికి శిక్షణ మొదలు పెట్టాలని కోరుకుంటుందని చెప్తాడు. ఆ తర్వాత యాంగస్ సైనికులకు వారి పనిలో సహాయం చేయడం మొదలు పెడతాడు. కానీ కొద్ది రోజుల్లోనే అతను ఈ పనిలో విసుగు చెందుతాడు. ఒకరోజు అతను కెప్టెన్ హామిల్టన్ దగ్గర నుంచి తప్పించుకుని సముద్రం వైపు పారిపోతాడు. అతను క్రూసోను చాలా గట్టిగా పిలుస్తాడు. కానీ అది ఎక్కడా కనిపించదు. అప్పుడు అతను ఒక పడవలో కూర్చుని దాన్ని వెతకడం మొదలు పెడతాడు. కొద్దిసేపట్లోనే క్రూసో నీటిలోంచి వచ్చి అతని ముందు కనిపిస్తుంది. దాని పెద్ద రూపాన్ని చూసి యాంగస్ ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత అతను దూకి తన ఈ ప్రత్యేక స్నేహితుడి వీపుపై కూర్చుంటాడు. అతను చాలా భయపడుతూ ఉంటాడు. కానీ క్రూసో అతన్ని సముద్రంలో షికారు చేస్తుంది. అందులో అతను చాలా ఆనందం పొందుతాడు. క్రూసో యాంగస్ను తిరిగి తీరానికి వదిలిపెట్టడానికి వచ్చినప్పుడు ఆ సమయంలో స్ట్రంక్ కుక్క చర్చిల్ కూడా అక్కడే ఉంటుంది. దానికి క్రూసో వాసన వస్తుంది. స్ట్రంక్ కూడా చర్చిల్తో పాటే ఉంటాడు. అందుకే చర్చిల్ తీరం వైపు పరిగెత్తినప్పుడు అతను కూడా అక్కడికి చేరుకుంటాడు. క్రూసో లాంటి పెద్ద వింత జంతువును అతను ఇంతకు ముందెప్పుడు చూసుండడు. తన కళ్ళని తాను నమ్మలేకపోతాడు. ఆ తర్వాత రాత్రిపూట యాంగస్ క్రిస్టీ లూయిస్తో తన సముద్రపు షికారు గురించి చెప్తాడు. అది విని వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు. బయట నుండి యానీ వాళ్ళు నవ్వుతూ ఉండడం చూస్తుంది. ఆమె తిరిగి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే లూయిస్ ఆమెను చూసి ఆమె వెనకాలే వెళ్తాడు. అప్పుడు యానీ లూయిస్కు కృతజ్ఞత చెప్తుంది. ఎందుకంటే ఈరోజు అతని వల్ల చాలా కాలం తర్వాత తన పిల్లలు మనస్ఫూర్తిగా నవ్వడం చూసింది. దానికి లూయిస్ పర్వాలేదన్నట్టుగా నవ్వుతూ ఉంటాడు. ఇంకోవైపు జిమ్మీ జాక్ అనే ఒక రిపోర్టర్కు సముద్రంలో దొరికిన ఆ వింత జంతువు గురించి చెప్పడం మనం చూస్తాం. దాని గురించి విని జాక్ దీని తర్వాత తాను పట్టణంలో పెట్టుబడిదారులను తీసుకురావచ్చని అనుకుంటాడు. ఎందుకంటే పర్యాటకులు అలాంటి అరుదైన జంతువులను చూడడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ పట్టణం ఎలా ఉందో అలాగే బాగుంటుందని హ్యూ అంటాడు. కానీ సముద్రంలో ఏదైనా ప్రమాదకరమైన జంతువు ఉంటే సాధారణ ప్రజలకు ఆ విషయం తెలియాలని, వాళ్ళకి ఆ విషయం తెలుసుకునే హక్కు ఉందని జాక్ అంటాడు. మరోవైపు మరుసటి రోజు హామిల్టన్ యానీ ఆమె పిల్లల్ని కొండ శిఖరానికి తీసుకొస్తాడు. తద్వారా అతను వాళ్ళకి తన సైన్యం యొక్క సిద్ధతను చూపించగలడని, శత్రువులకు వ్యతిరేకంగా ఉపయోగించే ఆయుధాల నమూనాలను అతను వాళ్ళకి చూపించాలనుకుంటాడు. ఇప్పుడు కెప్టెన్ తన మనుషులతో నీటిలో దాగి ఉన్న శత్రువులపై దాడి చేసే నమూనాను ప్రదర్శించమని చెప్తాడు. ఇది విన్న యాంగస్కు దీనివల్ల క్రూసో ప్రాణానికి ప్రమాదం కలగవచ్చని అనిపిస్తుంది. అందుకే అతను సైనికులను ఆపమని యానీని వేడుకుంటాడు. తాను ఏం చెబుతున్నాడో యానీకి అర్థం కాదు. ఆమె యాంగస్ను మౌనంగా నిలబడమని చెప్తుంది. అప్పుడు క్రిస్టీ కూడా యాంగస్ నిజం చెప్తున్నాడని అంటుంది. కానీ ఆమె వాళ్ళ మాటలు వినిపించుకోదు. ఇప్పుడు సైనికులు నీటిలో దాడి చేయడం మొదలు పెడతారు. అప్పుడు క్రూసో చాలా భయపడుతుంది. ఆ ప్రాణాంతక దాడుల నుండి తప్పించుకోవడానికి అది చాలా కష్టపడుతూ ఉంటుంది. ఇంకోవైపు జిమ్మీ జాక్ ఈరోజు క్రూసో ఫోటో తీసుకోవడానికి సముద్ర తీరానికి వస్తారు. కానీ వాళ్ళకి క్రూసో ఎక్కడా కనిపించదు. అప్పుడు వాళ్ళు క్రూసో యొక్క నకిలీ బొమ్మను తయారు చేసి ఆ ఫోటోలు తీసుకుంటారు. దాన్ని మరుసటి రోజు పేపర్లో ముద్రిస్తారు. కొన్ని రోజుల తర్వాత స్ట్రంక్ ఆ పేపర్ చదవగానే సముద్ర తీరంలో తాను చూసిన భయంకరమైన జంతువు ఇదేనని గుర్తు చేసుకుంటాడు. అప్పుడు స్ట్రంక్ మిగతా కొందరు సైనికులు కలిసి క్రూసోను వెతకాలని నిర్ణయించుకుంటారు. ఆ రోజు రాత్రి క్రిస్టీ యాంగస్ గదిలోకి వెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ లూయిస్తో కలిసి ఇంటి నుండి పారిపోతారు. తద్వారా క్రూసో క్షేమంగా ఉందో లేదో చూడాలి అనుకుంటారు. వాళ్ళు సముద్ర తీరానికి చేరుకోగానే యాంగస్ క్రూసోను పిలుస్తాడు. మొదట్లో క్రూసో బయటకు రాదు. కానీ అది వచ్చినప్పుడు అది చాలా మొరటుగా అదుపు తప్పినట్లుగా ఉంటుంది. అది యాంగస్ని కూడా గుర్తుపట్టదు. అతన్ని తినడానికి ప్రయత్నిస్తుంది. ఇది చూసి యాంగస్ లూయిస్ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇదంతా ఎందుకు జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు. కొద్దిసేపట్లోనే క్రూసో నీటిలోకి తిరిగి వెళ్తుంది. అప్పుడు యాంగస్ ఈ సంఘటన అంతటికీ లూయిస్ని నిందిస్తాడు. ఎందుకంటే అతని మాట విని తాము క్రూసోను సముద్రంలో వదిలివేశారు. ఇప్పుడు స్ట్రంక్ అతని తోటి సైనికులు తమ పడవలో క్రూసో కోసం వెతుకుతూ ఉంటారు. ఈ రోజు వాళ్ళు క్రూసోను చంపాలనే ఉద్దేశంతో వచ్చుంటారు. వాళ్ళు తీరానికి దగ్గరగా చేరుకోగానే వాళ్ళకి చర్చిల్ అరుపులు వినిపిస్తాయి. చర్చిల్ ఏదో చూసిందనే విషయం స్ట్రంక్ అర్థమైపోతుంది. అందుకే అతను పడవని అరుపు వచ్చిన దిశగా తీసుకువెళ్లమని ఆదేశిస్తాడు. కానీ అప్పుడే అకస్మాత్తుగా క్రూసో చర్చిల్ని సజీవంగా మింగేస్తుంది. మళ్ళీ చుట్టూ నిశ్శబ్దం ఆవహిస్తుంది. సైనికులకు ఏం జరుగుతుందో అర్థం కాదు. వాళ్ళు ఆ దిశగా గుండ్లు పేల్చడం మొదలు పెడతారు. అప్పుడే అకస్మాత్తుగా క్రూసో వాళ్ళ బోట్ను ఢీకొట్టి వాళ్ళందరినీ నీటిలో పడేస్తుంది. మరోవైపు సముద్రంలో కాల్పుల వార్త హామిల్టన్కు చేరగానే శత్రువులు తమపై దాడి చేశారని అతను భావిస్తాడు. వెంటనే సైనికులందరికీ శత్రువులపై దాడి చేయమని ఆజ్ఞాపిస్తాడు. ఆ తర్వాత అతను యానీని పిల్లలతో కలిసి ఇంట్లో దాక్కోమని చెప్తాడు. అప్పుడే యానీ క్రిస్టీని చూసి యాంగస్ ఎక్కడా అని అడుగుతుంది. అతను ఇంట్లో లేడని క్రిస్టీ చెప్తుంది.
ఇది విని ఆమె చాలా భయపడుతుంది. యుద్ధం జరుగుతున్న సమయంలో తన కొడుకును ఒంటరిగా వదలలేనని చెప్తుంది. అందుకే ఆమె కూడా పట్టుబట్టి హామిల్టన్‌తో కలిసి సముద్రం వైపు బయలుదేరుతుంది. హామిల్టన్ ఆమెని సముదాయించడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ ఆమె వినదు. అందుకే అతను ఆమెని తనతో పాటు తీసుకెళ్లాల్సొస్తుంది. ఇక్కడ సముద్రంలో క్రూసో పూర్తిగా అదుపు తప్పిపోతుంది. అది స్ట్రంక్‌ను తన నోటితో పట్టుకుని పైకి లేపుతుంది. అప్పుడే ఏంగస్ సరిగ్గా సమయానికి అక్కడికి చేరుకుని క్రూసోను ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ క్రూసో అతని మాట వినదు. ఇప్పుడు ఏంగస్ దాని దగ్గరకు వెళ్ళడానికి నీటిలోకి దిగుతాడు. కానీ అకస్మాత్తుగా అతని కాలు జారి నీటిలో మునిగిపోతూ ఉంటాడు. అది చూడగానే క్రూసో స్ట్రంక్‌ను వదిలేసి ఏంగస్ ప్రాణాలు కాపాడడానికి వస్తుంది. అది వెంటనే ఏంగస్‌ను తీరం వరకు తీసుకొస్తుంది. కానీ ఇప్పుడు ఏంగస్ స్పృహ కోల్పోతాడు. లూయిస్, క్రూసో అతన్ని స్పృహలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తారు. చివరికి అతనిలో కదలిక వస్తుంది. ఇప్పుడు క్రూసోని మునుపట్ల చూసి అతను చాలా సంతోషపడతాడు. ఇదిలా ఉంటే కెప్టెన్ హామిల్టన్‌కు తమకి శత్రువుల పడవలకు సంబంధించిన ఎలాంటి ఆచూకీ దొరకలేదని సమాచారం అందుతుంది. అయినా కూడా నీటిలో దాడి కొనసాగించాలని సైనికులను ఆదేశిస్తాడు. కొద్దిసేపట్లోనే అతను కూడా సముద్ర తీరానికి చేరుకుంటాడు. కానీ అదే సమయంలో క్రూసో మళ్లీ నీటిలో దాక్కుంటుంది. యానీ పరిగెత్తుకుంటూ తన కొడుకు ఏంగస్ దగ్గరికి వెళ్తుంది. అతను క్షేమంగా ఉండడం చూసి ఆమె చాలా సంతోషపడుతుంది. ఏంగస్ ఆమెకి క్రూసో గురించి అంతా వివరించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇప్పుడు యానీకి కోపం వస్తుంది. తన ఊహా ప్రపంచం నుండి బయటకు రావాలని ఏంగస్ పై అరుస్తుంది. కానీ అదే సమయంలో క్రూసో నీటిలోంచి బయటకు వస్తుంది. అప్పుడు చివరికి ఏంగస్ చెప్పిందంతా నిజమే అని యానీకి అర్థమవుతుంది. హామిల్టన్ కూడా అంత విశాలమైన జంతువును చూసి ఆశ్చర్యపోతాడు. కానీ అప్పుడే హామిల్టన్ ఆదేశాల మేరకు సైనికులు నీటిలో దాడి చేయడం మొదలు పెడతారు. అప్పుడు ఏంగస్ క్రూసో వీపుపై ఎక్కి కూర్చుంటాడు. తద్వారా అది సైనికుల నుండి దూరంగా వెళ్ళడానికి అతను దానికి దారి చూపగలడు. ఇది చూసి యానీ చాలా భయపడుతుంది. వెంటనే దాడిని ఆపమని హామిల్టన్‌కు చెప్తుంది. హామిల్టన్ తన సైనికులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ రేడియోలు పనిచేయడం ఆగిపోతాయి. ఇప్పుడు హామిల్టన్, లూయిస్, యానీ ముగ్గురు ఒక పడవలో కూర్చుని ఏంగస్ వెనక వెళ్తారు. ఇంకోవైపు ఏంగస్ సహాయంతో క్రూసో సైనికుల దాడి నుండి తప్పించుకుంటూ ఉంటుంది. కానీ అది వాళ్ళు చేరుకోలేని దూరం వెళ్లబోతూ ఉన్నప్పుడు సైనికులు నీటిలో వేసిన ఒక వలను తెరుస్తారు. అది వాళ్ళ శత్రువుల కోసం పరిచింది. అయితే దురదృష్టవశాత్తు క్రూసో సరైన సమయానికి ఆ వలను దాటలేకపోతుంది. ఇంకోవైపు హామిల్టన్ పడవ క్రూసో దగ్గరికి చేరుకుంటుంది. లూయిస్ ఏంగస్‌ను పడవలోకి దూకమని చెప్తాడు. అప్పుడు ఏంగస్ క్రూసో నుండి విడిపోవడానికి ముందు, నువ్వు నా అత్యంత ప్రత్యేకమైన స్నేహితుడివి, నిన్నెప్పటికీ గుర్తుంచుకుంటానని చెప్తాడు. దీని తర్వాత అతను నీటిలోకి దూకి తిరిగి పడవలోకి ఎక్కుతాడు. అప్పుడు క్రూసో నీటి లోపలికి వెళ్లి ఆ తర్వాత ఒక భారీ గంతుతో నేరుగా వలను దాటి వెళ్ళిపోతుంది. ఇది చూసి ఏంగస్ అతని తోటి వాళ్ళు చాలా సంతోషపడతారు. ఎందుకంటే ఇప్పుడు క్రూసో సైనికుల దాడి నుండి దూరంగా ఉండి సురక్షితంగా ఉంటుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.